అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సమ్మర్లో మనం మొబైల్తో ఎంత జాగ్రత్తగా ఉండాలి, సో ఏ పనులు మనం మొబైల్తో చేయకూడదు, ఇలాంటి విషయాల మీద నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఛార్జింగ్లో పెట్టి మొబైల్ యూస్ చేయొచ్చు అనే ఒక్క చిన్న పాయింట్ మీద చాలా డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు ఒక కొండ ఎక్కుతున్నాం అనుకోండి. కొండ ఎక్కేటప్పుడు మనం నార్మల్గా ఎక్కితే ఒక స్పీడ్లో వెళ్తాం. లేదు మనం ఒక 10 కేజీల బియ్యం బస్తాను కానీ లేదంటే ఒక గ్యాస్ సిలిండర్ కానీ నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నప్పుడు మన ఎనర్జీ అనేది చాలా డౌన్ అవుతుంది. ఎందుకంటే మనం 2 టాస్క్స్ చేయాలన్నమాట. ఒకటి బస్తా నెత్తి మీద పెట్టుకోవడం, దాన్ని మొయ్యాలి, అండ్ మనం కొండ ఎక్కాలి. 2 టాస్కులు చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన స్టామినాని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి స్టామినా ఉందనుకోండి, ఎక్కేయగలుగుతాం. కొంచెం స్లోగా అయినా సరే, నార్మల్గా ఎక్కేవాడితో పోల్చుకుంటే కొంచెం స్లోగా అయినా సరే ఎక్కేయగలుగుతాం. లేదు మనకి కొంచెం స్టామినా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సగం ఎక్కిన తర్వాత కింద పడిపోతాం. అట్లాగే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు అది కొండ ఎక్కుతున్నట్టే అనమాట. దానికి ఆ టాస్క్ దాన్ని మనం ఫ్రీగా ఎక్కనివ్వాలి. అప్పుడు మనకి అది ఫాస్ట్గా ఎక్కుతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి, ఒకటి అది ఛార్జ్ చేస్తూ ఉండాలి, అండ్ మీరు గేమ్ ఆడడం వల్ల అది ఛార్జ్ డౌన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది బ్యాటరీ బాగా స్ట్రైన్ అయిపోతుంది. అలాంటప్పుడు మొబైల్ పేలే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈ సమ్మర్ టైంలో నైట్ మొత్తం ఛార్జింగ్ చేయొచ్చు. అంటే ఫ్రెండ్స్, నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అంటే మీరు ఒక 4 years బ్యాక్ మొబైల్ అనుకోండి, మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అంటే 2017 తర్వాత మొబైల్స్ అయితే మీకు దీంట్లో పవర్ ప్రొటెక్ట్ సర్క్యూట్ అని చెప్పి ఇస్తారు. కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు అనమాట 2017 తర్వాత వచ్చిన మొబైల్స్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు ఛార్జింగ్ అవగానే ఓవర్ ఛార్జ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో అలాంటి మొబైల్స్లో మీరు మొత్తం నైట్ అంతా ఛార్జ్ పెట్టినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్, మల్టిపుల్ ఛార్జర్స్ అనమాట. మల్టిపుల్ ఛార్జర్స్ అంటే మీకు బాక్స్లో మొబైల్ కొన్నప్పుడు బాక్స్లో వచ్చిన ఛార్జర్ కాకుండా అంటే వేరే ఛార్జర్స్ వాడచ్చు, అంటే వేరే బ్రాండ్ ఛార్జర్స్ వాడచ్చు. అంటే మీరు ఇప్పుడు రెడ్మీ మొబైల్ అనుకోండి, లేదా రియల్మీ వాడచ్చు, లేదా శాంసంగ్ వాడచ్చు. బ్రాండెడ్ మొబైల్స్లో వచ్చే ఛార్జర్ ఏదైనా వాడచ్చు. అండ్ మీరు అవుట్పుట్ చూసుకోండి, మీ మొబైల్కి ఏ అవుట్పుట్ అయితే ఉందో ఛార్జర్లో, అంటే 9 volts 2 ampere కానీ అట్లా యాంపియర్స్ మీకు ఛార్జర్ మీద కనిపిస్తాయి. సేమ్ వోల్టేజ్ ఉన్న ఛార్జర్స్ వేరే బ్రాండ్లో ఉంటే మీ దగ్గర ఒక మొబైల్ కాకుండా మీ ఇంట్లో చాలా మొబైల్స్ ఉంటాయి కదా, సో ఆ మొబైల్స్ యొక్క ఛార్జర్స్ మీరు వాడచ్చు. అంతేగాని మీరు బయట దొరికే చిన్న చిన్న షాపులో చీప్ క్వాలిటీ ఛార్జర్స్ దొరుకుతూ ఉంటాయి. ఈవీఆర్ అని లేదంటే ఈఆర్డి అని ఇట్లాంటి ఛార్జర్స్ దొరుకుతూ ఉంటాయి. అలాంటివి మాత్రం మీరు వాడకండి. ఎందుకంటే అలాంటివి వాడడం వల్ల మీ మొబైల్ పాడవుతుంది అండ్ మీ బ్యాటరీ కూడా స్ట్రైన్ అవుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన ఇన్పుట్ ఆ ఛార్జర్ ఇవ్వలేదు. అందుకని అది ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ కేబుల్స్ కూడా మీరు కంపెనీ కేబుల్స్ యూజ్ చేయండి. అంటే మీది రెడ్మీ మొబైల్ అనుకోండి, లేదా రియల్మీ కేబుల్ ఇట్లాంటివి వాడచ్చు. కానీ లేదా రెడ్మీ కేబుల్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ వాడడం చాలా మంచిది అనమాట. లేదు మీకు ఒక 1 week 10 daysకి మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వేరే బ్రాండ్ కేబుల్స్ అయితే మీరు వాడచ్చు. అండ్ కానీ మీకు చీప్ క్వాలిటీ కేబుల్స్ ఒక 30 రూపాయలు 40 రూపాయలు దొరుకుతూ ఉంటాయి బయట. అలాంటివి మాత్రం వాడకండి. 150 పెట్టి కేబుల్ కొనే బదులు ఒక 30 రూపీస్ పెడితే మనకి ఛార్జింగ్ కదా ఎక్కేస్తుంది కదా అనుకోకండి. ఎందుకంటే మీరు 150 గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ 15,000 రూపాయల మొబైల్ మాత్రం లాస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్, మొబైల్ని బాగా హీట్ ఎక్కినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ ఆలోచనని మీ మైండ్లో డిలీట్ చేశాను. ఎందుకంటే ఎక్కువగా హీట్ ఎక్కేదాకా మనం వాడడమే చాలా తప్పు. అలాంటిది మనం ఒకసారిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అది షట్ డౌన్ అయిపోతుంది. బాగా ఎండలో తిరిగి తిరిగి వచ్చి ఒక్కసారిగా చల్లగా ఉన్న ఏసీలోకి వెళ్ళామనుకోండి, మనకి తెలియని నీరసం వస్తుంది అనమాట. అలాగే దీని కూడా ఏంటంటే ఇది అప్పటిదాకా బాగా కష్టపడి ఉంది, హీట్ ఎక్కి ఉంది. మీరు ఒక్కసారిగా చల్లదానంలో పెట్టారనుకోండి, ఏమవుతుంది, మీకు బాడీ టెంపరేచర్ అయితే తగ్గి ఉండొచ్చు, కానీ మీకు బ్యాటరీ మీద మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీకు ఫోన్ హీట్ ఎక్కడం వేరు, బ్యాటరీ హీట్ ఎక్కడం వేరు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీ ప్రాసెసర్ హీట్ ఎక్కుతుంది, దానివల్ల మీకు ఫోన్ హీట్ ఎక్కినట్టు అనిపిస్తుంది. కానీ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు చూస్తే బ్యాటరీ హీట్ ఎక్కుతుంది, ప్రాసెసర్ హీట్ ఎక్కుతుంది. ఎందుకంటే అక్కడ ప్రాసెసర్ చేసే పని ఉండదు, మీరు గేమ్స్ ఆడితే తప్ప. ఛార్జింగ్లో పెట్టినప్పుడు నార్మల్ టైంలో మీకు బ్యాటరీయే హీట్ ఎక్కుతుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. సార్ మీరు అబ్జర్వ్ చేయండి. సో అందుకనే ఛార్జింగ్లో పెట్టినప్పుడు మొబైల్ యూజ్ చేయొద్దు అంటారు. ఎందుకంటే మీకు ప్రాసెసర్ హీట్ ఎక్కుతుంది అండ్ ద సేమ్ టైం మీకు బ్యాటరీ కూడా హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ని అది తట్టుకోలేకపోతే ఏమవుతుందంటే సో అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. ఇంకొక పాయింట్ వచ్చి మీరు నైట్
ఛార్జింగ్ పెడతారు కదా, ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు దిండి కింద లేదా దుప్పటి కింద ఇలాంటి వాటి కింద పెట్టకండి, ఓపెన్ ప్లేస్లో పెట్టండి. అండ్ ఈ సమ్మర్ టైంలో స్పెషల్గా ప్రత్యేకంగా ఏంటంటే మీ మొబైల్ యొక్క కేసెస్ ఉంటాయి కదా, ఆ కేసెస్ రిమూవ్ చేసి అప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టండి. అండ్ ఇంకొక పాయింట్, మీరు హార్డ్ కేసెస్ వాడకండి. సిలికాన్ కేసెస్ అంటే మనకి రబ్బర్ కేసెస్ ఉంటాయి కదా, అంటే చాలా పల్చగా ఉంటాయి, అవి సన్నగా ఉండే కేసెస్ వాడండి. ఒక ఈ 2-3 మంత్స్ మాత్రం, అంటే ఏప్రిల్ నుంచి మనకి జూన్ జూలై వరకు. ఆ తర్వాత నుంచి మీకు నచ్చిన హార్డ్ కేసెస్ నచ్చితే కనుక హార్డ్ కేసెస్ వాడుకోవచ్చు, అంటే ప్లాస్టిక్ కేసెస్ ఉంటాయి కదా, సో అవి వాడుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్, జర్నీలో ఛార్జింగ్ చేయొచ్చు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే ఫుల్ ఛార్జ్లో పెట్టుకుని బయలుదేరతారు. బట్ మీరు మధ్యలో ఛార్జ్ చేయాలంటే కనుక పవర్ బ్యాంక్స్ని యూజ్ చేస్తారు కదా, సో పవర్ బ్యాంక్స్ని యూజ్ చేసేటప్పుడు ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే పెట్టండి. మీరు జర్నీలో ఛార్జింగ్ చేస్తూ ప్లస్ మీరు మొబైల్ యూజ్ చేసేదనుకోండి, అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు జర్నీ చేసేటప్పుడు ఈ సిగ్నల్స్ని అది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే సిగ్నల్ లాస్ట్ అవ్వకుండా మొబైల్ అనేది సిగ్నల్ సెట్ చేసుకుంటుంది. ఒక టవర్ నుంచి ఇంకొక టవర్కి మధ్యలో వెళ్ళేటప్పుడు ఈ టవర్ నుంచి సిగ్నల్ వదిలేసి లాస్ అవుతుంది, అండ్ ఇంకో టవర్ నుంచి మనం సిగ్నల్ అనేది అది తీసుకోవాలి. సో అలాంటి టైంలో మీకు మొబైల్ అనేది ఎక్కువ స్ట్రైన్ అవుతూ ఉంటుంది. సో అదే ఒక పెద్ద స్ట్రైన్ నార్మల్గా. అండ్ మీరు ఛార్జింగ్ పెడతారు, సో ఛార్జ్ ఎక్కాలి, అది ఇంకొక టాస్క్. అండ్ నెక్స్ట్ మీరు మొబైల్లో చాటింగ్ చేశారనుకోండి, అది ఇంకొక టాస్క్. లేదు గేమ్ ఆడారు, అది ఇంకొక టాస్క్. అట్లా మీరు దానికి టాస్క్స్ ఎక్కువ ఇచ్చే కొద్దీ మొబైల్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్లో అవుతుంది, తర్వాత అది తట్టుకోలేకపోతే బ్లాస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, మీ మొబైల్లో అనవసరమైన ఆప్షన్స్ని మీరు ఆఫ్ చేసేసుకోండి. అనవసరమైన ఆప్షన్స్ అంటే జీపీఎస్ కానీ, వైఫై కానీ, మొబైల్ డేటా కానీ మీకు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే మీకు అవసరం లేకపోయినా ఆ ఆప్షన్స్ ఆన్ చేయడం వల్ల ఏంటంటే ఆ సెన్సార్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, మీకు అవసరం లేనప్పుడు వేస్ట్ కదా. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి వచ్చే మొబైల్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఛార్జర్ తోటి, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి, అండ్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తున్నాయి అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఛార్జింగ్ పెట్టేస్తాం, కూలింగ్ సిస్టమ్ ఉన్న దాని మనం హెవీ గేమింగ్స్ కూడా ఆడేస్తూ ఉంటాం. ఆ రెండు తప్పే. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఒక పెద్ద టాస్క్, మొబైల్కి ఫాస్ట్గా ఛార్జ్ చేయాలి. అలా ఫాస్ట్గా ఛార్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది లాంగ్ రన్లో మనకి బ్యాటరీని డ్యామేజ్ చేస్తుంది అనమాట. గంటకి ఒక 5 కిలోమీటర్లు మాత్రమే పరిగెట్టగలం, కానీ మనం వెనకాల నుంచి ఎవరైనా కరెక్ట్ కింద తోలినప్పుడు కొంచెం ఫాస్ట్గా పరిగెడతాం. అలాంటప్పుడు ఏమవుతుంది, మన ఎనర్జీ అనేది ఎక్కువ లాస్ అవుతుంది. అట్లా ఏంటంటే మనం ఫాస్ట్ ఛార్జెస్ని యూజ్ చేసేటప్పుడు మొబైల్ని అస్సలు టచ్ చేయకండి. అవసరమైతే మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. నైట్ టైము ఎక్కువ కాల్స్ ఎవరికి రావు కాబట్టి మీరు 12 దాటిన తర్వాత మీ చాటింగ్స్ ఇవన్నీ క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకుని 12 దాటిన తర్వాత పడుకునే అలవాటు ఉంటే కనుక 12 దాటిన తర్వాత ఎవరు కాల్స్ చేయరు కాబట్టి మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. స్విచ్ ఆఫ్ చేసేసుకుని మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఛార్జ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఎందుకంటే దానికి వేరే టాస్క్ ఏమి ఉండదు, ఛార్జ్ ఎక్కడ ఒకటే టాస్క్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మీకు ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకుంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడే ఛార్జింగ్ పెట్టారు 100% ఎక్కింది, ఒక 10% ఎంత డౌన్ అవుతుంది ఒక 1 అవర్ 1.5 అవర్కి. వాళ్ళు వాడకపోయినా అదేంటి డౌన్ అయిపోయింది, ఇప్పుడే 100% చూసాను నేను అని చెప్పి మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఇట్లా చేయకండి. ఎందుకంటే మీరు ఛార్జింగ్ పెట్టాలంటే మినిమం అందులో 20%కి అది డౌన్ అయినప్పుడు మాత్రమే మీరు ఛార్జ్ చేయండి. అప్పటి వరకు ఛార్జ్ చేయకండి. ఎందుకంటే బ్యాటరీ మీద ప్రెషర్ అనేది పడుతుంది. బ్యాటరీ మీద ప్రెషర్ పడినప్పుడల్లా బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మొబైల్ బ్లాస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు టైట్ ప్యాంట్స్లో పెట్టుకుంటూ ఉంటారు, అందరూ జీన్సెస్ వేసుకుంటూ ఉంటారు కదా. సో జీన్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి సమ్మర్ టైంలో ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే మీరు కేసెస్ రిమూవ్ చేసేసుకుని మీ పాకెట్స్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ కేసెస్ ఉండడం వల్ల ఆ హీట్ జనరేట్ అయినప్పుడు మీరు వాడకపోయినా సరే హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని టాస్క్లు ఆల్రెడీ దానికి ఎనేబుల్ అయ్యి ఉంటాయి, మెసేజెస్ రావడం కానీ, ఫోన్ కాల్స్ రావడానికి సిగ్నల్స్ని అది సెట్ చేసుకోవడం కానీ ఇలాంటి టాస్క్లు ఉంటాయి. పాకెట్లో పెట్టుకుంటే దానికి వెంటిలేషన్ వెళ్ళదన్నమాట. వెంటిలేషన్ వెళ్ళకపోతే ఆటోమేటిక్గా అది బ్లాస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సమ్మర్లో మీరు మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అందజేసాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో ఈ టిప్స్ అనేది అందరికీ యూజ్ అవుతాయి అనమాట. అండ్ మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.